యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బుధవారం బైబిల్ తరగతిలో పాల్గొన్న సహోదరులందరికీ మనందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని ఈరోజు రోమపత్రికలోని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కనికర స్వరూపుడగు మా దేవ, మీ గ్రంథాన్ని పరిశీలించి ఆత్మసమ స్తోత్రాలు నేర్చుకోగలుగుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానానికి వచ్చేసినటువంటి ప్రతి సహోదరుని సహోదరి మనల్ని మీరు దీవించండి. మీ వాక్యము మా జీవితాలని ఆత్మీయ బ్రతికించేదని, మీ కుమారుడిని క్రీస్తు యొక్క సారూప్తులకి మలచబట్టడానికి మీ వాక్యము మాకు మేలు చేసేదని మేము నమ్మి మీ సన్నిధిని ప్రేమించి ఇలాగా మీ సన్నిధిలో మేమందరం కలిసి వాక్యం నేర్చుకోబోతూ ఉన్నాం. రోమీలు రాసిన పత్రికను మేము గత కొంతకాలం నుంచి చదువుతూ ఉండగా ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మేము పత్రికల ద్వారా తెలుసుకొని నేటి దినాల్లో అలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆ వాక్య పెరుగులో మేము పరిశోధించి వాటిని మేము సరి చేసుకోగలుగుటకు జ్ఞానము వివేకం హృదయం మాకు దయచేయమని ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి సహోదరుని మనం దీవించి ఆస్వాదిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ మరోసారి బోధిస్తాం. నేను కూడా నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ సంబంధం జ్ఞానంతో విస్తీకరించగలిగే సామర్థ్యం నాకును కలుగు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముల పేట వినయం చేత బ్రతిమాడు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మనం ఈ తరగతిలో అపోస్తలుడు పౌలు రాసినటువంటి పత్రికల్లో నుంచి రోమీలు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాం. అంటే రోమపత్రిక చదువుతున్నప్పుడు రోమపట్నంలో నుండి క్రీస్తు యొక్క సంఘాలకి ఈ పత్రిక రాసినట్టుగా మనం గుర్తించాలి. అప్పుడు ఏ పత్రికను రాస్తున్నారంటే పత్రిక రాయబట్టడానికి అక్కడ ఏదో సమస్య ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదన్నా అవస్థలు ఉండొచ్చు. వారి యొక్క అవసరం తీర్చబట్టడానికి, వాళ్ళు ప్రోత్సహించడానికి, ఆ సమస్య నుంచి పరిష్కరించబడి వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించడానికి పత్రిక రాసినట్టుగా చూస్తాను. మీరు ఏ పత్రిక చదివినా ఆ పత్రిక శైలి అంటే ఎందుకు రాశాడు, అక్కడ జరుగుతున్న ఏంటో మనం గుర్తించాలి. రోమపత్రిక చదువుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది రోమపట్నంలో అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వాస్తవానికి పౌలు పత్రిక రాసే సమయానికి రోమపట్నం వెళ్ళకముందే అక్కడ క్రీస్తు యొక్క సంఘం ఉంది. అక్కడ ఉన్నటువంటి సహోదరుల మధ్య చిన్న భేదాభిప్రాయాలు కలుగుతూ వస్తూ ఉన్నాయి. అది పౌలు దృష్టికి వచ్చింది. అంటే అదేంటంటే ఒకవేళ సంఘం అక్కడ ఎలా ప్రారంభమై ఉండొచ్చు అంటే, పెంతెకోస్తు పండుగ రోజున పేతురు ప్రసంగం చేశాడు కదా. అపోస్తలుల 2వ అధ్యాయంలో 17 దేశాల నుంచి వచ్చిన వారిలో రోమీలైన వారు, రోమపట్నం నుంచి కూడా పరవాసులైన వారు యెరూషలేము వచ్చి అక్కడ పెంతెకోస్తు పండుగ రోజున వాక్యం విని పేతురు చెప్పినటువంటి ప్రసంగం యొక్క సారాంశాన్ని విన్నప్పుడు వాళ్ళు బాప్తిసం ద్వారా సంఘంలోకి చేర్చబడ్డారు. అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ ఏం చేసి ఉంటారు, వాళ్ళ దేశం వాళ్ళ యొక్క నివాసాలకు వెళ్ళిపోయారు. అక్కడ యూదులు మొట్టమొదట రక్షించబడి రోమపట్నంలో సంఘాన్ని ఏం చేసి ఉంటారంటే వాళ్ళు బలపరుస్తూ విస్తరింపజేసి ఉంటారు రోమపట్నంలో. అప్పుడు అన్నిల్లో నుంచి కూడా కొంతమంది ఏమయ్యారు, రక్షించబడుతూ వచ్చారు. అంటే యూదులు ఉన్నారు, అక్కడ ఉన్న స్థానిక సంఘంలో అన్యులైన వారు ఉన్నారండి. ఇప్పుడు క్లౌదియ చక్రవర్తి పాలనకు వచ్చిన తర్వాత యూదుల్ని ఏం చేయమన్నా అంటే రోమ్ నుంచి వెళ్ళిపోమన్నాడు. అలాగా వెళ్ళిపోమన్నప్పుడు యూదులైన వారు ఏం చేశారు, రోమపట్నం నుంచి వారి స్వస్థలాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అంటే మనకి అక్కడ అకుల ప్రిస్కాలు మాత్రం కొరింథీకి వచ్చినట్టుగా మనం 18వ అధ్యాయం చూస్తామండి. ఈ క్లౌదియ చక్రవర్తి యూదుల్ని యెరూషలేము అంటే రోమ్ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు అకుల ప్రిస్కాలు ఎక్కడికి వెళ్ళినట్టుగా మనం అపోస్తలులను చూస్తామంటే కొరింథీకి వెళ్ళినట్టుగా చూస్తాం. అంటే యూదులు అట్లా ప్రపంచవ్యాప్తంగా చెదరిపోయిన వాళ్ళు, రోమపట్నం ఉన్న వాళ్ళు ఏమయ్యారు, అక్కడ క్రీస్తు యొక్క సంఘంలో వారు ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. అక్కడ ఎవరున్నా కాన్స్టెంట్గా అక్కడ సంఘంలో అంటే అన్యులు ఉంటారు. ఇంకా అంటే క్లౌదియ చక్రవర్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, యూదులు రోమ్ వెళ్ళిపోయారు. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ప్రాబల్యం
అన్యులు అక్కడ స్థానికులుగా ఉండి సంఘంలో బలపడుతూ సంఖ్యాబలంగా పెరుగుతూ, అప్పుడు కొంతకాలం కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి యూదులు ఆ స్థానిక సంఘ సభ్యులైనప్పటికీ ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళు ఎలా చూస్తారు? ఇప్పుడే వచ్చినట్టుగా చూస్తారా, ఇప్పటి నుంచో ఉన్నవారుగా చూస్తారా? అంటే ఇప్పుడే వచ్చినట్టుగా చూస్తారా అంటే మన స్థానిక సంఘాలు కూడా ఎలా ఉంటాయంటే, కొంతకాలం ఒక సహవాసం కొనసాగిన తర్వాత ఒక ఊర్లో, ఒక పట్టణంలో ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం ఒక ప్రాంతం వెళ్ళిపోయి ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా చూస్తారండి? ఈ మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎలా చూస్తారు వాళ్ళని? అంటే ఈ మధ్య అంటే ఇప్పుడే వస్తున్నారు అని అనుకుంటారండి. అంటే వాస్తవానికి ఎప్పటి నుంచో ఉన్నవారు క్లౌదియా చక్రవర్తి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఆయా ప్రాంతాల్లో సంఘాలుగా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. మళ్ళీ క్లౌదియా చక్రవర్తి చనిపోయిన తర్వాత వాళ్ళు రోమ్ వచ్చారండి. అక్కడ మళ్ళీ స్థానిక సంఘ సహవాసంలో పాల్గొంటున్నప్పుడు యూదులకి అన్యులకి మధ్య చిన్న భేదాభిప్రాయ క్లాస్ వచ్చేసింది. అంటే ఏంటంటే, మేము నీతిమంతులమని యూదులు, కాదు మేము నీతిమంతులమని అన్యులు. అంటే దేవుడు మాకే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మమ్మల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, క్రీస్తు మాలో పుట్టాడు, ఈ కోణంలో మేము నీతిమంతులమని యూదులు అంటారండి. మిమ్మల్ని దేవుడు నీతిమంతుడు అంటే మరి మిమ్మల్ని కాదనుకొని దేవుడు మమ్మల్ని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? మీరు దేవుడి చిత్తం జరిగించలేదనేది కదా. కాబట్టి మేము నీతిమంతులమని ఈలో యొక్క వాదన. ఇప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరు నీతిమంతుడు కాదు. వాస్తవానికి పౌలు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యూదుడా, నువ్వు యూదుడు అని అర్చించడం అంత మాత్రాన నువ్వు నీతిపరుడు కావు. నీకు ధర్మశాస్త్రం ఉంది, నువ్వు ధర్మశాస్త్రం మీరేం చేసావు? పాప అయిపోయావు, కాబట్టి నీవు నీతిమంతుడు కావు. ఓ అన్యుడా, నువ్వు సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టాన్ని పూజిస్తూ వచ్చావు, నువ్వు నైతికంగా దిగజారిపోయావు, నువ్వు నీతిమంతుడు కాదు. యూదుడు నీతిమంతుడు కాదు, అన్యుడు నీతిమంతుడు కాదు. అంటే ఎవడో నీతిమంతుడు కాదు. కేవలం దేవుడు క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచడం వల్ల యూదుడైనా సరే, అన్యుడైనా సరే, ఎవరైనా సరే క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఉచితంగా నీతిమంతుడిగా తెలుస్తున్నాడండి. కాబట్టి ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం మనం చెప్పుకున్నప్పుడు ఈ పుస్తకానికి చర్చనీయాంశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అంటే ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాం మొదటి భాగంలో చెప్తాడండి, ఎవరు నీతిమంతులు చెప్తాడండి. రెండో భాగంలో ఎవరు విశ్వాసులు చెప్తాడండి. ఆ విశ్వాసం అంటే ఎవరు విశ్వాసం చెప్పిన తర్వాత ఆ విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడిన వాని యొక్క జీవితాన్ని గురించి చివరి భాగంలో 12 నుంచి 16 వరకు చెప్తాడండి. ఇప్పుడు మనం ఎక్కడ అయిపోయామంటే, మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నట్టున్నాం కదా. మొదటి భాగాన్ని ఎవరు నీతిమంతులో మనం ఆలోచన చేసామండి. అంటే అన్యుల పాపులు అనే విషయం చెప్పిన తర్వాత, యూదుల పాపులు అనే విషయం చెప్పిన తర్వాత పౌలు ఏం చేశాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మోహన్ పోగొట్టుకుంటే యూదుని అన్యుల్ని ఏం చేశారు? క్రీస్తు యేసుని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చాడు. అప్పుడు నీతిమంతులు తీర్చబడటానికి దేవుడు చూస్తుంది ఏంటంటే మీ క్రియలు కాదు, విశ్వాసం చూశాడు. అది ఎలా సాధ్యమండి? ఎలా తీరుస్తాడు దేవుడు? దానికి ఎవరైనా ఉదాహరణ ఉన్నారంటే, అబ్రహామును దేవుడు పరిచయం చేశాడు. మళ్ళీ పౌలు తన పత్రికలో అబ్రహామును దేవుడు క్రియలు బట్టి కాకుండా విశ్వాసం బట్టి ఏమన్నాడు? నీతిమంతులను ఎంచాడు. అప్పుడు నీతిమంతులు తీర్చబడిన వాడిని కలిగి ఆశీర్వాదాలు చెప్పాడు 5వ అధ్యాయంలో. అలాగనే 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత పాపం యొక్క ప్రభావం ఎంత భయంకరమైందో, దేవుడు అలాంటి ప్రమాదకరమైన స్థితి నుంచి క్రొత్త జన్మ ద్వారా మనిషిని పాపం నుంచి విడుదల చేసి నీతిమంతుడిగా ఎంచాడు అనే విషయాన్ని 6వ అధ్యాయం చెప్తాడండి. అంటే పాపం యొక్క ప్రభావం అంత ఇంత కాదండి. సమస్య మానవాళి ప్రధానమైన సమస్య ఏంటంటే పాపం అండి. పాపము అది భయంకరమైందండి. పాపం చేత మనుషులు ఆత్మీయంగా ఏమైపోతున్నారంటే దేవునికి దురస్తులు అయిపోయి, దేవునికి మనుషులకి పాపం అడ్డుగోడగా ఉండి దోషరూపంతో మనుషులు ఏమైపోతున్నారంటే మానసికంగా చాలా క్షోభను అనిపిస్తారండి పాపంలో కొనసాగే వ్యక్తి యొక్క జీవితం. పాపమే సమస్య అయింది. ఆ సమస్య నుంచి దేవుడు ఏం చేశాడు? విడుదల చేశాడు. అలాగ దేవుడు నీతిమంతుడిగా మనిషిని ఎంచాడండి. పాపమే సమస్య అయినప్పుడు, పాపం అంటే ఏంటి తెలియపరచిన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మనిషికి ఏమైందండి? ధర్మశాస్త్రం సమస్య అయిందండి. ధర్మశాస్త్రం ఎలా సమస్య అయింది అని అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని జరిగించాలంటే, నెరవేర్చాలి అంటే ఈ శరీరము చాలా అవసరమైంది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ నెరవేర్చడానికి ఏది అవసరమైందంటే శరీరం అవసరమైంది. మనిషి శరీరాన్ని బలహీనమైనదిగా పరుచుకొని సొంత మూలపు పద్ధతులను బట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేసిన బలహీనమైనదిగా చేసి ధర్మశాస్త్రం మనిషికి ఏమైందంటే సమస్య అయిపోయిందండి. 7వ అధ్యాయంలో మనం చెప్పుకున్న విషయం అదే. 7వ అధ్యాయంలో పౌలు యొక్క సారాంశం ఏంటంటే,
ధర్మశాస్త్రము కింద ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి 14:25 చెప్పిన మాట ఏంటంటే, చేయాలనుకున్నటువంటి మంచి చేయలేక, చేయవద్దనుకున్నటువంటి కీడే నిశ్చయించింది చేస్తున్నాడా, చేయకూడదనుకున్న దాన్ని చేస్తున్నాడా ధర్మశాస్త్రం కింద ఉన్న మనిషి? ఏమండి, నిశ్చయించినది చేయట్లేదండి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే బలహీనం చేస్తుంది. ఈ శరీర సంబంధమైనటువంటి మనసుతో మనిషి ఏం చేస్తున్నాడు, చేయాలి అనుకున్నటువంటి దాన్ని ఉద్దేశించి చేయక, చేయకూడదు అనుకున్న దాన్ని చేయటం వల్ల పౌలు ఏ కండిషన్ తను పరిచయం చేసుకుంటున్నా అంటే, అయ్యో ఎట్టి దౌర్భాగ్యులను అనే మాట చెప్పాడండి. అంటే చేయాలనుకున్నటువంటి మంచి చేయక, చేయకూడదు అనుకున్నటువంటి చెడు చేయటం, కీడు చేయటం, అది ఎలాంటి స్థితి అన్నాడంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నాడండి. అంటే ఇట్టి మరణముకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలడు అన్నాడు. అంటే ధర్మశాస్త్రము దౌర్భాగ్యమైన పరిస్థితికి నడిపిస్తే మనిషిని, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి ఆత్మీయంగా ఏమైపోయాడంటే మరణించిన స్థితిలో ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం రావటం వల్ల పాపానికి బలం వచ్చింది. పాపము మనిషి మీద పెత్తనం చేసి మరణానికి మనిషిని నడిపించింది. ఇట్టి మరణముకు లోనగు శరీరం నుంచి ఎవరు విడిపించగలడు? ఎవరు విడుదల చేస్తారండి? అప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే మరణకరమైన స్థితిలో ఉన్న మనిషిని జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఒక అవకాశం కలుగజేస్తుంది. అంటే 7వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి విషయాలు చెప్పి, ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి యొక్క దుస్థితి ఏంటంటే, ధర్మశాస్త్రం మేలు కలిగిందే, నీతి కలిగిందే, పరిశుద్ధమైందే, ఆజ్ఞలు కూడా ఉత్తమమైనవే, యథార్థమైనదే. కానీ ఆచరించే విషయంలో మనిషి ఏమైపోయాడు, దాన్ని పరిపూర్ణంగా జరిగించడం ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు 100 ఆజ్ఞల్లో 99 కరెక్ట్గా పాటించాడు, ఒకటి ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందండి, నువ్వు పాపి అంటుందండి. నువ్వు పాపి కాబట్టి నీకు శిక్ష విధించాలంటుందండి. శిక్ష ఏంటి? మరణం వచ్చిందండి. ఇంకెలాగ దేవుని ఎదుట ఆ వ్యక్తి నీతిమంతుడు తీర్చబడతాడు? కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న మనిషి పరిస్థితి ఏంటంటే ఇంత బలహీనమైంది. కాబట్టి బలహీన మనస్తత్వం కలిగిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసం బట్టి నేను ఏం చేస్తాను, నీతిమంతుడిగా తీరుస్తాను. ధర్మశాస్త్ర సమస్య అయితే ధర్మశాస్త్రం నుంచి మనిషిని ఏం చేస్తున్నాడు దేవుడు, విడుదల చేసి క్రీస్తు దగ్గర తీసుకొచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనిషిని ఏం చేస్తాడు, నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. దేవుడి కొరకు ఫలాలు ఫలించడానికి ఇప్పుడు క్రీస్తునందు దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే, ధర్మశాస్త్రం వల్ల సమస్య మరణం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే మరణం సమస్య అయింది మనిషికి. ఏ మరణం ఇది? శారీరక మరణం, ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అండి. అంటే ఆత్మీయ మరణం మనిషికి ఎలా సమస్య అయిందండి? అంటే ఆత్మీయ మరణం అనేది దేవుడి నుంచి ఎడబాటు చేసేది కాబట్టి అది చాలా సమస్యతో కూడిందండి. పాపమే సమస్య అయినప్పుడు పాపం వచ్చిన జీతం ఏంటండి? మరణం. ఆత్మీయంగా చచ్చిన స్థితికి మనిషి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి ఆత్మీయంగా చచ్చినోడని మనం ఎలా చెప్పగలం? ఈ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయినోడని మనం ఎలా చెప్పగలం? ఏదైనా సింబాలిక్, ఏదైనా సూచనలు ఉంటాయా? భౌతికంగా చచ్చిన వ్యక్తిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామండి? ఇతను చచ్చాడని ఎలా చెప్తాం మనం? కదలికలు ఉండవు, ఏమి చేయలేడు, మాట్లాడలేడు, ఎవరికైనా సహాయం చేయలేడు, అంటే అది మృతమైన స్థితి. మరి ఆత్మీయంగా చచ్చిన వ్యక్తి ఇది కూడా మృతతుల్యమైనదే. అంటే ఎలాగ చెప్పగలం ఇతను ఆత్మీయంగా చచ్చిన వ్యక్తులు? ఏ సింటమ్స్ ఉంటాయి? ఆత్మీయంగా ఈ వ్యక్తి చచ్చాడు అంటప్పుడు ఏ సింటమ్స్ని బట్టి ఇతను చచ్చినవాడు అని చెప్తాం? అంటే ఇతను చచ్చినవాడు అని ఎలా చెప్తాము? ఇతను బతుకున్నవాడు చచ్చినవాడు శారీరకంగా చెప్తున్నాం మనం. కదలికలు ఉండవు, మాట్లాడలేడు, ఏ పని చేయలేడు, ఎవరికి సహాయం చేయలేడు, ఒక జీవోత్సవంలాగా చచ్చిన స్థితి కాబట్టి ఏమీ చేయలేని సహాయ స్థితి. ఇప్పుడు ఆత్మీయంగా చచ్చాడని ఎలా చెప్తాం ఒక వ్యక్తిని చూపించి? అంటే అతనిలో జీవానికి సంబంధించి మంచి గుణాలు ఏముండవండి. ద్వేషము, అసూయ, కోపము. కొన్ని బ్రతుకున్న వ్యక్తి ఎవరికైనా సహాయం చేయగలడండి. ఏదన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలడండి. ఆత్మీయ బ్రతుకున్న వ్యక్తి ఏం చేస్తాడండి? ఎవరికైనా సహాయం చేస్తాడండి. చచ్చిన సేవ ఎవరో చేయదండి. అంటే నేను సంఘంలో బ్రతుకున్నానంటే ఆత్మీయ బ్రతుకున్న వ్యక్తి నేను ఏదైనా పని చేయాలి. ఆత్మీయ బ్రతుకున్న వ్యక్తి ఎవరికైనా సహాయం చేయాలి. ఆత్మీయ బ్రతుకున్న వ్యక్తి బలహీనని బలపరచాలి. ద్వేషము, అసూయ, కలహాలు, దురానుమానాలు, ఇంకా చెడు వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఒకవేళ మనలో,
బతికున్నట్ట చచ్చినట్ట. రోమపత్రిక మీరు 2వ అధ్యాయం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు మరణానికి సంబంధించిన దుర్గుణాలు చెప్తారండి. దుర్నీతి, దుష్టత్వం, లోపం, కలహం, కపటం, వైరం, ఇవన్నీ ఎలాంటివండి? ఆత్మీయంగా చచ్చిన వ్యక్తిలో ఉండే గుణాలు కదండి ఇవన్నీ కూడాను. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి చచ్చిపోయాడు అంటే ఇలాంటి దుర్గుణాలు ఉంటాయండి మనిషిలో. శారీరక మనిషి జీవిస్తూనే ఉంటాడు, కానీ ఆత్మ సంబంధంగా మనుషులు ఏమన్నాయి అంటే ఈ దుర్గుణాలు రావటం వల్ల దేవునితో ఉండే సంబంధ బంధాలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల మనిషిని ఏం చేస్తున్నాడు? బ్రతికించి మరణంలో ఉన్న మనిషిని ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? జీవంలోకి తీసుకొస్తున్నాడు అండి. అంటే ఇప్పుడు 8వ అధ్యాయం దేని గురించి ప్రస్తావిస్తున్నాడంటే మరణంలో నుండి జీవంలోకి దాడుట అనే విషయం, మరణం నుంచి విడుదల పొందటం అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు. అంటే ధర్మశాస్త్రం ఏమో సమస్య అయింది. ఏ సమస్యలు తెచ్చింది? ధర్మశాస్త్రము పాపము, పాపముల జీతం ఏంటండి? మరణం. అది భయంకరమైన సమస్య. ఇప్పుడు మరణించిన వ్యక్తికి దేవుడికి సంబంధం లేదు. ఇప్పుడు మరణం నుంచి మనిషిని ఏం చేయాలి? తప్పించాలి. అయ్యో ఇటు దౌర్భాగ్యుడైన పౌలుకు పెట్టిన కేక, ఇట్టి మరణంలోని విషయం నుంచి నేను ఎవడు విడిపించగలనే కేక, ఆయన హృదయంలో వాంఛ 8వ అధ్యాయంకి వచ్చేసరికి అది ఎలాగ జరిగిందో చెప్తున్నాడు ఆయన. 8వ అధ్యాయం 7వ అధ్యాయానికి ముగింపు కనెక్షన్ అనమాట. ఇప్పుడు 1-4 వచనాలు చదువుతాం. 8వ అధ్యాయం మనం ఎన్ని వచనాలు చదువుతామో అన్ని వచనాలు ఈ పూట చూద్దాం. అంటే ఇప్పుడు 7వ అధ్యాయం మాత్రం అంత కొరుకుని పడదు. మీరు కొంచెం మనసు పెట్టి ధర్మశాస్త్రము అనేది మనిషికి ఎలా సమస్య అయిందో దేవుడు లోపం లేనిదే ఇచ్చాడు, కానీ మనిషి యొక్క స్థితిగతులు బట్టి దాన్ని అదేమైంది? ఆశ్రయించే విషయంలో లోపం కలిగింది. మనిషిని మరణార్థమైన ఫలాలు ఫలించడానికి ధర్మశాస్త్రం ఏమైందండి? కారణమైంది. జీవార్థమైన ఫలాలు తీసుకురాలేకపోయిందండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నువ్వు ధర్మశాస్త్రం చచ్చిపోతే జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఇంకొక పురుషుని దగ్గర తీసుకొచ్చాడు. అది క్రైస్తవుడు క్రొత్త నిబంధన చట్టాన్ని కింద రావడానికి క్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇది చాలా విలువైన అధ్యాయం అండి. మన ఆత్మ సంబంధమైన బ్రతుకుని కట్టుకోవటానికి రోమపత్రికలో ఉన్నటువంటి అధ్యాయాల్లో 8వ అధ్యాయం చాలా చాలా విశేషమైనటువంటి అధ్యాయం అండి. 12వ అధ్యాయం చాలా విశేషమైన అధ్యాయం. అంటే ప్రతి అధ్యాయం విలువైందే, కానీ ఏదో ప్రత్యేకత ఉండిద్దండి ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు. చాలామందికి ఈ విషయాల మీద నేర్చుకోవాలని మనసు లేదు. మన సహోదరుల్లో సహోదరుల్లో విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రావడానికి కూడా కష్టంగా ఉంటున్నారు. పాపం మనం చేయగలిగింది ఏమి లేదండి. వచ్చిన వారు ధన్యులు. మాకు తెలిసిన సహోదరు అంటారండి, అంటే బైబిల్ క్లాస్కి కొంతమంది రారండి. ఆయన బాధపడకుండా ఒక మాట అంటాడండి, పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే, మీరే ధన్యులు అని అంటాడండి. అంటే ఇప్పుడు రావట్లేదని బాధపడటం కంటే వాళ్ళు ఏర్పరచబడలేదు, పిలువబడ్డారు కానీ వాళ్ళు ఏమి లేరండి, ఏర్పరిచిన సమూహంలో లేరు. అంటే ఏం పోగొట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు తెలియదండి. బైబిల్ క్లాస్ మానేసేవాడికి ఏం పోగొట్టుకుంటే ఇప్పుడు తెలియదండి. దాని యొక్క ప్రతిఫలం అనుభవించేటప్పుడు తెలిసిద్దండి. రైట్, 8వ అధ్యాయంకి వెళ్ళిపోదాం మనం. ఇది ఒక విలువైన అధ్యాయం అండి. ప్రారంభించడం ఎలా ప్రారంభించాడు ఏ అధ్యాయం అంటే 8వ అధ్యాయము 1-4 వచనాలు చూద్దాం. మొదట 1-4 వచనాలు నేను చదువుతాను. ఒకసారి అది చదివిన తర్వాత ఒక్కొక్క వచనాన్ని వివరించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. 3వ వచనంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ వరకు ఒక
పేరాగా రాసుకుందామండి. అంటే ఏం చెప్తున్నాడు ఈ పేరాలో? ముందు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నాడండి. 2వ వచనంకి వచ్చేసరికి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నియమం చెప్తున్నాడండి. అది జీవం నుంచి ఆత్మ యొక్క నియమం. ఏం చేస్తా అంటో చెప్తున్నాడండి. పాప మరణం నుంచి ఏం చేస్తా అంటండి? విడుదల చేస్తా అని చెప్పాడండి. అప్పుడు ధర్మశాస్త్రం దేన్నైతే చేయలేకపోయిందో దేవుడు ఏం చేశాడు? దాన్ని చేశాడంటండి. అప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు కారణం అంటే 3వ వచనం చెప్తున్నాడు. 3వ వచనం ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఉన్నవాడు శరీరం అనుసరించి నడుచుకోడండి. మరి దేన్ని అనుసరించి నడుచుకుంటాడు? ఆత్మను అనుసరించి నడుచుకుంటాడు. కాబట్టి ఆత్మ నియమాన్ని బట్టి నడుచుకోవటం వల్ల శిక్షా విధి నుంచి ఏం చేయబడతాడు? ఆ వ్యక్తి తప్పించబడతాడు. శరీరాన్ని బట్టి నడుచుకుంటే క్రీస్తులోకి వచ్చి కూడా నిశ్చయంగా శిక్షించబడతాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్తున్నాడండి. దేవుడు ఏం చేశాడంటండి? దేవుడు అంటే పాప పరిహార నిమిత్తం అంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునికి ఏం చేశాడంటండి? శిక్ష విధించాడంటండి. ఎందుకు ఇలాగా పాప శరీరాకారంతో పంపించి పాపాన్ని శిక్ష విధించాడంటే ఇక్కడ ధర్మశాస్త్రము నీతి విధి నెరవేర్చవాలనే ఉద్దేశం ఒకటి ఉందండి. అంటే ఈ పాయింట్లన్నీ మనం తర్వాత వివరించుకుంటాం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? క్రీస్తుని లోకాన్ని పంపించి క్రీస్తు శరీరం ద్వారా పాపాన్ని శిక్ష విధించి పరిహారం చెల్లించిన తర్వాత ఆ ధర్మశాస్త్రం అనే కాడి నుంచి బయటికి తీసుకొచ్చిన మనుషుల్ని ధర్మశాస్త్రం నీతిని నెరవేర్చడానికి ఏం చేస్తున్న దేవుడు ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వచనంలో నేను ఈ పేరాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకొని వెళ్దామంటే మరణం నుండి విడుదలనే మాట చేత గుర్తుపెట్టుకుందామండి. అంటే మనం పాపం నుంచి విడుదల అనేదేమో 6వ అధ్యాయం చూసామండి. పాపం మనిషి సమస్య అయితే దేవుని దూరం చేస్తే యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడు? క్రొత్త జన్మను కలుగు చేసి పాపం నుంచి ఏం చేశాడు? మనిషికి విడుదల కలుగు చేశాడు. పాపం నుంచి విడుదల పొందితేనే నీతిమంతుడు అవుతాడండి. పాపంలో కొనసాగే వ్యక్తి నీతిమంతుడు అవడండి. ధర్మశాస్త్రం సమస్య అయింది మనిషికి 7వ అధ్యాయంలో. ధర్మశాస్త్రం విషయంలో మృతుడైతే జీవార్థమైన ఫలాలు ఫలించడానికి ఇంకో పురుషుని క్రీస్తు దగ్గర దేవుడు మనిషిని తీసుకొస్తున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల అనే విషయాన్ని 7వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. 8వ అధ్యాయంకి వచ్చేసరికి మరణం నుంచి విడుదల. అంటే మనుషులు ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరండి. అంటే నీతిమంతులు అనబడరండి. ఆత్మ సంబంధంగా మళ్ళీ బ్రతికితే జీవంలోకి వస్తే వాళ్ళని దేవుడు ఏమంటాడండి? నీతిమంతుడు అంటాడండి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. అంటే మొదటి భాగంలో ఈ అధ్యాయం ముగించబడిద్దండి. 8వ అధ్యాయంతో ముగించబడింది. ఎవరు నీతిమంతులో చెప్తూ మొదటి 8 అధ్యాయాలు చెప్పాడు కదా. ఇప్పుడు నేను ఆ పేరాన్ని మరణం నుండి విడుదలనే మాట చేత గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నాను. మరణం నుండి విడుదల. ఇప్పుడు 1వ వచనంలో ఏమన్నాడంటే కాబట్టి అన్నాడండి. అంటే ఏం కాబట్టి? ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి యొక్క స్థితి ఎలాంటిదో చెప్పి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చేయాలనుకున్నటువంటి మేలు చేయక, చేయనిచ్చించినది చేయక, చేయకూడదే చేస్తున్నాడు. కాబట్టి మృతతుల్యమైన స్థితిలోకి మనిషి వెళ్ళిపోయినప్పుడు ఎవరు విడిపించగలరు? క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల మనిషి ఏం చేయబడతాడు? ఆ మరణ నియమం నుంచి తప్పించగలడు. కాబట్టి అలా కనెక్షన్ పైదాన్ని పెట్టి ఇప్పుడు అన్నాడండి. ఇప్పుడు అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడా, ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు? ధర్మశాస్త్రం కింద నుంచి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే 1వ వచనంలో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధియు లేదు అన్నాడండి. అంటే ఎలాగ ఈ పదాన్ని మనం అర్థం చేసుకోగలము? ఏ శిక్ష విధి లేదంటే అసలు క్రీస్తు యేసునందంటే అర్థం కావాలి మనిషికి. అంటే క్రీస్తు యేసునందనే ఒక పరిధి ఉందండి. ఈ భూమి మీద క్రీస్తునందనే ఒక పరిధి ఒకటి ఉంది. అంటే మనుషులు లోకంలో ఉన్నప్పుడు
దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనుషులు పాప విచ్చులు జరిగించుకోవటానికి, సాతాను యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనుషులు చేసినటువంటి ప్రతి చెడ్డ క్రియను బట్టి దేవుని యొక్క అధికారం నుంచి ఎవరి అధికారం కిందకు వచ్చారు అంటే లోకం యొక్క అధికారి ఎవరండి? సాతాను. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రతి చర్య పాపం చర్య. అప్పుడు పాపంలో ఉన్నటువంటి వ్యక్తి తన శరీరం సంబంధమైన మనసును బట్టి, ఇచ్చను బట్టి ఈ వ్యక్తి చేసే ప్రతి క్రియ సాతాను ఉద్దేశం జరిగిస్తున్నాడు. కాబట్టి ఇతను ఏ అధికారం కింద ఉన్నాడంటే సాతాను అధికారం కింద ఉన్నాడండి. దాన్ని లోకం అంటుంది బైబిలు. అయితే సాతాను అధికారం కింద ఉన్నాడు మనిషి. ఈ వ్యక్తి సమస్యలో ఉన్నాడు. సమస్యలో అక్కడ అన్నాడు, క్రీస్తు యేసునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదన్నప్పుడు లోకంలో ఉన్న వ్యక్తికి ఏముండేది? మరి శిక్ష ఉందండి. ఈ సమస్యలు ఏంటి అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, పాపం సమస్య మనిషికి. పాపంలో వచ్చే జీతం ఏంటండి? మరణం సమస్య. పాపమే సమస్య అయినప్పుడు పాపం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే మరణం. ఆత్మీయంగా మనిషి ఏమైపోతున్నాడంటే చచ్చి స్థితికి వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క స్వభావం నుంచి వేరైపోతున్నాడు. దేవునితో సత్సంబంధం లేదు మనిషికి. జీవంలో నుంచి వేరైపోయిన మనిషి అబద్ధాలాడతాడు, మోసం చేస్తాడు, కలహాలాడతాడు, త్రాగుతాడు, అసూయ ఉండుద్ది, బూతులాడతాడు. ఇవన్నీ ఏ నియమాలండి? మరణ నియమాలండి. అంటే ఇలాంటి దుర్గుణాలు కలిగిన వ్యక్తి ఏ అధికారం కింద ఉన్నాడంటే సాతాను అధికారం కింద ఉన్నాడు. అంటే మన పరిస్థితిని, మన హీనస్థితిని మనకి దేవుడు ఏం చేస్తాడంటే సువార్త ద్వారా తెలియపరుస్తాడు. ఈ సువార్త ద్వారా తెలియపరచబడ్డప్పుడు మనం ఇలాంటి రోత జీవితం జీవించే వ్యక్తి ఇలాంటి జీవితం దేవుని చిత్తం జరిగించలేను కాబట్టి నిత్యనాశనాన్ని వెళ్ళిపోకుండా శిక్షావిధి నుంచి తప్పించబడటానికి దేవుడు ఒక వాతావరణం ఏర్పాటు చేశాడు క్రీస్తునందని అని మనం ప్రకటించబడిన సువార్త ద్వారా తెలుసుకున్నామండి. అసలు క్రీస్తునందనే పరిధి ఎప్పుడు ఏర్పడింది వాస్తవానికి అని అంటే క్రీస్తునందు అనే ఈ గొప్ప పరిధి యేసు శరీరధారిగా ఉన్నప్పుడు నాలో మీకు సమాధానం కలదు అంటాడే. అంటే నాలో అనేది క్రీస్తు యొక్క అధికారానికి సంబంధించింది. ఎప్పుడు ఈ భూమి మీద క్రీస్తు యొక్క అధికారం ప్రారంభమైనట్టుగా మన లేఖనాల వెలుగులో చూస్తాం. యేసు చనిపోయి సమాధి చేయబడి ఆయన ఆరోహణమైన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తుని రాజుగా పట్టాభిషేకం చేసింది. అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ సంగతులు. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు రాజు అయినటువంటి క్రీస్తు ఎక్కడ పరిపాలన చేస్తాడు, ఎక్కడ ఆయన అధికారం ఉండిద్దంటే ఆయన యొక్క శరీరం మీద ఆయనకు అధికారం ఉందని. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శిరస్సు ఉంది, ఈ శరీరం ఉంది. ఈ శిరస్సు దేన్ని నడిపించిద్దండి? ఈ సర్వశరీరం మీద అధికారం ఉంటుంది, సర్వశరీరాన్ని నడిపించిద్దండి. క్రీస్తు కూడా ఎక్కడ అధికారం ఉంది? దేవుడు మృతుల నుంచి లేపి ఎఫెసు పత్రిక మీరు 1వ అధ్యాయం 20 నుంచి చదువుతున్నప్పుడు సమస్త ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, ప్రభుత్వం కంటేను యుగమందే కాదు రాబోయే మందులు పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా యేసు యొక్క నామాన్ని హెచ్చించి ఆయన ఏం చేశాడంటే దేవుడు తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకొని సమస్తాన్ని ఆయన పాదాల కింద ఉంచాడు. సమస్తం పైన ఆయన సంఘానికి ఏం చేశాడండి? శిరస్సుగా నియమించాడండి. అంటే ఇప్పుడు సమస్తం పైన ఆయన సంఘానికి శిరస్సుగా పెట్టినప్పుడు ఆ సంఘం ఆయన శరీరం అన్నాడు ఆయన. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఈ వచనాలన్నిటి సారాంశాన్ని మనం చదువుతున్నప్పుడు క్రీస్తునందు అనే మాట ఈ భూమి మీద సంఘం ఏర్పడిన తర్వాత పరిధి వచ్చినట్టుగా మనకు లేఖనాలలో స్పష్టంగా చూస్తామండి. క్రీస్తునందు అనే మాట ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన శరీరం నందు లేకపోతే ఆయన సంఘం నందు. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. బాప్తిసం పొందుతున్న వ్యక్తి ఎక్కడ బాప్తిసం పొందాలి అని అంటాడంటే క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరు అందరూ అంటాడండి. అంటే ఎక్కడ బాప్తిసం పొందాలి ఒక వ్యక్తి? క్రీస్తులోనికి. క్రీస్తులోనికి అనే పదం ఆయన శరీరమైనటువంటి సంఘంలోకి. నీకు నచ్చినట్టుగా ఉండటానికి కాదు, నీకు నచ్చిన చోట ప్రవేశించడానికి కాదు. వాక్య జ్ఞానంలో మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి క్రీస్తులోని బాప్తిసం పొందుతున్నప్పుడు క్రీస్తు యొక్క శరీరంలోకి ప్రవేశించాలి. ఎందుకు క్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశించాలంటే ఆ శరీరానికి శిరస్సు ఆయనే కాబట్టి ఆయన అధికారం కింద నా ప్రవర్తన దిద్దుకోవడానికి శరీరంలో ఒక అవయంగా నేనేం చేయబడుతున్నాను? చేర్చబడుతున్నాను. అది ఎలాగంటే ఇక్కడ ఉన్న వ్యక్తి, అంధకారంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి వస్తున్నాడు. ఇక్కడేమో నేను పాపిని, దేవుడు నన్ను క్రీస్తులో తీసుకొచ్చి ఏం చేశాడు? పాప అన్నాడు, పరిశుద్ధుడు అన్నాడు.
పరిశుద్ధుడు అవటానికి యేసు ఏం చేశాడు? ఆయన రక్తం చిందించాడు. నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన రక్తాన్ని క్రయధనంగా నా కొరకు చెల్లించి నా పాపాలకి వెలయ్యే శిక్ష భరించాడండి. శిక్షను ఆయన ఏం చేశాడు? భరించి నన్ను ఏం చేశాడు? పరిశుద్ధుడిగా చేయించాడు, నీతిమంతుడిగా చేయించాడు, కుమారుడుగా స్వీకరించాడు. అప్పుడు ఇప్పుడు పాపం నుండి విడుదల పొందిన నేను ఎక్కడికి వచ్చానంటే క్రీస్తులోకి వచ్చానండి. ఇప్పుడు క్రీస్తులో నేనేం చేయబడాలి? కొనసాగాలి. క్రీస్తు యొక్క అధికారం కింద క్రీస్తులోకి వచ్చానంటే నా సమస్త ప్రవర్తన ఎవరి అధికారం కింద ఒప్పుకొని వచ్చానే. నేను బాప్తిస్మం పొందినప్పుడు యేసు ప్రభువుని ఒప్పుకుంటాం. మన ప్రభు అనే మాటకు అర్థం ఏంటండి? ప్రభు రాజు, యజమానుడు. అంటే మన సమస్త ప్రవర్తన కూడా ప్రభువా నీ సార్వభౌమ అధికారం నేను ఒప్పుకుంటానయ్యా, నన్ను నేటి నుంచి ఏలు, నన్ను పాలించు, నా ప్రవర్తన నీకు లోబరుచుకుంటాను, నా చిత్తాన్ని నేను నీకు జరిగించును, నా చిత్తాన్ని జరిగించిన ప్రతిసారి కూడా ఇదిగో అపాధి యొక్క అధికారంలో ఇలా నాశనకరమైన కోపంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి దుర్భరమైన స్థితి నుంచి తప్పించడానికి నా కొరకు ప్రాణం పెట్టావు కదయ్యా, నువ్వు నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధిగా ఎంచుతున్నావు కదయ్యా, పరిశుద్ధపరచబడి నేను పరిశుద్ధిగా బ్రతకడానికి నీ యొక్క అధికారం నేను లోబడతాను. నా సమస్త ప్రవర్తన కూడా, నా మాటలో, నా ఆలోచనలు, నా క్రియలు, నా తలంపులన్నీ కూడా నీ యొక్క అధికారం నేను లోబరుచుకుంటానని బాప్తిస్మం పొంది ఏం చేసామని అవగాహనతో బాప్తిస్మం పొందేవో లేదో నాకైతే తెలియదు, కానీ బాప్తిస్మం జరిగే ప్రక్రియ ఏదండి. అలంకారిక బాప్తిస్మం పొందిన బ్రతుకు మారదు. నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకొని కన్వర్ట్ అవుతున్న వ్యక్తి అలాంటి భావజాలలో వస్తాయి. తన సమస్త ప్రవర్తన కూడా ప్రభు యొక్క అధికారం ఒప్పుకొని బాప్తిస్మం పొందుతాడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు మన సొత్తుగా బ్రతకూడదు, మన ఇష్టానుసారం బ్రతకూడదు. మనం ఆయన సొత్తు వారు ఉండటానికి వచ్చాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన మనం ఏం చేయాలండి? క్రీస్తులో మన విశ్వాసాన్ని కొనసాగించాలండి. ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్నప్పుడు క్రీస్తులో ఉన్నవారికి శిక్షా విధి లేదండి వాస్తవానికి. అంటే క్రీస్తులో విశ్వాసాన్ని కొనసాగించే వాడికి శిక్షా విధి లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ లోక సంబంధమైనటువంటి వలయాన్ని, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని, లోక సంబంధమైన పద్ధతుల్ని, లోక పూర్వపు పద్ధతుల్ని మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చామనుకోండి, మరి అప్పుడు కూడా శిక్ష ఉన్నదా? ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడండి, ఈయన మోహన్ అని అనుకుందాం. ప్రాచీన స్వభావం ఉంటుంది, ఏదో మొలుకొల్పిద్దండి. ఇప్పుడు మన ప్రాచీన స్వభావం బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు తీసేసాడా, ఉందా? అమ్మా, ప్రాచీన స్వభావం తీసేసాడు దేవుడు, ఉందా? బూతులాడే మనసు ఉందా లేదండి? అబద్ధలాడే స్వభావం ఉందా లేదా? ఉందా లేదు చెప్పండి. సిగ్గుపడగాక ఎందుకు సిగ్గుపడతారు? నిన్నే కొట్టని మిమ్మల్ని ఏమనరు. మనలో ఉందండి, ఆ స్వభావం ఉందండి. బూతులాడతాం, అబద్ధలాడతాం, మోసం చేస్తాం, అవసరమైతే ఇంకేదైనా చెడు పనులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళు కూడా తెలుసండి నాకు. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ అది క్రీస్తులోకి వచ్చిన తర్వాత చేసే క్రియ కాదు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత జీవించే జీవితం కాదు. 30-40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈ పాపంలో పండిపోయిన జీవితం అది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి ఏం చేయలేడు, మార్పు చెందలేడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయబడతాడంటే అప్పుడు మరులు కొలపబడతాడండి. మరులు కొలపబడ్డప్పుడు నేను దేవుని కుమారుడిని, అలా చేయకూడదు, నువ్వు దేవుని కుమారుడివి, అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, అలాంటి వద్దు అని లోపల మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి, సిగ్నల్ ఇస్తూ ఉంటాడండి. కొన్ని సందర్భాలు బలహీనపడి చేసేస్తామండి. అప్పుడు వెంటనే ఏం చేయాలండి, ఈ వ్యక్తి పడిపోయాడు, ఏదో తప్పులో పడిపోయాడు, వెంటనే ఏం చేయాలండి? ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, ఇప్పుడు వెంటనే ఏం చేయాలండి? ఏం చేయాలండి? మనస్సాక్షి గద్దించింది కదండి, పరిశుద్ధాత్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడివి, చేయకూడదని గద్దించినప్పుడు ఈ మనిషి పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాపడి మారు మనసు పొందాలండి. మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టాలండి. పాపాన్ని విడిచిపెట్టి ఈ పరిశుద్ధతలో ఏం చేయాలండి? జీవితాన్ని కొనసాగాలండి. కొనసాగేవాడికి శిక్ష ఉండదండి. ఈ పడిపోయి పాపంలో కొనసాగుతారు కొంతమంది, క్రీస్తు సంఘంలో ఉంటారు, కానీ పాపాన్ని మాత్రం మానరండి, ఆ పాపంలో కొనసాగుతుంటారండి. మరి వాళ్ళకి కూడా శిక్ష ఉండదేమో? వాళ్ళకి శిక్ష విధి ఉందండి. పోయి శిక్ష విధి కొని తెచ్చుకుంటున్నాడు ఈ వ్యక్తి. అంటే మనం ప్రాచీన స్వభావాన్ని బట్టి, బలహీనతను బట్టి ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని దేవుడు ఏదో రూపంలో, సహోదరు ద్వారా, వాక్యం ద్వారా, ఏదో రూపంలో దేవుడు తెలియపరుస్తాడు. మన తప్పిదాన్ని మనకు తెలియపరుస్తాడండి. నువ్వు చేసిన తప్పిదం నీ మనసాక్షి ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, సహోదరు ద్వారా కానీ, ఏదైనా చర్య ద్వారా కానీ, ఏదో ఒక
దేవుడు తెలియపరిచిన కోణంలో నేను తప్పు చేశానని ఒక వ్యక్తిని మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడని కృప ఏం చేస్తా అంటే నువ్వు మార్చుకోమని చెప్పిద్దండి. ధర్మశాస్త్రం మార్చుకోమన్నదండి. ఏం చేస్తే నువ్వు పాపం చేసే కాబట్టి శిక్ష విధించు, శిక్షింపబడు అని శిక్షిస్తాడు. బతకనివ్వదండి ధర్మశాస్త్రం. కానీ దేవుడు క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, మనకి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడండి. అది తర్వాత చదవాలి, తర్వాత చదువుదాం మనం. పాప మరణం నియమం నుంచి తప్పించినట్టు చూడండి, అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రీస్తులో ఉండి ఒక వ్యక్తి ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకుంటే శిక్ష ఉండిద్దా లేదా? ఉండిద్దండి. ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకునే వాడి గురించి చెప్తున్నాడా? ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకోవాలని వాడి గురించి చెప్తున్నాడా? ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకునేవాడు క్రీస్తులో ఉన్నాడా, క్రీస్తు బయటికి వెళ్ళిపోతున్నాడా? ప్రాచీన స్వభావాన్ని అనుసరించి నడుచుకునేవాడు క్రీస్తులో ఉన్నాడా, క్రీస్తు నుంచి బయటికి వెళ్తున్నాడా? బయటికి వెళ్తున్నాడండి. క్రీస్తు యొక్క పాలనలో ఆయన అంగీకరించట్లేదండి. ఇప్పుడు క్రీస్తు ప్రభు పాలనలో నీతి ఉండిద్దండి. నాలో దుర్నీతి వచ్చిందనుకున్న ఒకవేళ నీతి ఉండిద్ది. దుర్నీతి కార్యాలు చేస్తే, తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించిన ప్రయత్నం చేస్తే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా తప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? మోస వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరండి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒకవేళ అబద్ధం ఆడితే, దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడండి. తప్పు, నువ్వు అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదని. అదే అబద్ధంలో కొనసాగటం బుద్ధిపూర్వకం చేసే పాపమా, తెలియకుండా చేసే పాపమా? పాపంలో కొనసాగటం మరణకరమైన పాపమా, మరణకరం కాని పాపం? మరణకరమైన పాపం అండి. అంటే తెలిసి చేస్తాం, సాహసం చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే మాట, క్రీస్తులో ఉండి క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించిన కోణంలో జీవిస్తూ ఉంటే శిక్ష విధి ఉండదండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నా ప్రాచీన పద్ధతులే ఉంటే, ప్రాచీన అలవాట్లే నేను కొనసాగుతాను, నాకు అదే జీవితం బాగుంది అని బాప్తిసం పొంది అలాగనే జీవించామనుకోండి, క్రీస్తు సంఘంలోకి వచ్చినా సరే, ప్రభురాత్రి భోజనంలో చేయాల్సినా సరే, నువ్వు క్రీస్తు యొక్క అధికారం కింద లేవండి. ఎవరి అధికారం కింద ఉన్నావు అంటే సాతాను అధికారం కింద ఉన్నావు. అలాంటి వారికి శిక్ష విధి తప్పకుండా ఉండిద్దండి. బైబిల్ ఎక్కడో తీర్పు ఎక్కడ ప్రారంభమైందని చెప్పాడండి? ఎవరైనా దేవుని ఇల్లు ఎవరండి? ఎఫెసీ పత్రికలు అంటారు మీరు దేవుని ఇంటివారు అంటాడే. ఎవరంటే దేవుని ఇల్లు? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం. మనం బాప్తిసం పొందడం ద్వారా దేవుడు పుట్టాం, దేవుడు కుమార్తెలం అయ్యాం, దేవుడు మన తండ్రి అనేటువంటి దేవుణ్ణి ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని జరిగించడానికి మనం ఎక్కడికి వచ్చాం? క్రీస్తు యొక్క పాలనలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలండి? క్రీస్తు పాలనలో క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించాలి. అది దేవుడు మన మీద పెట్టినటువంటి గొప్ప గురి అండి. పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చున్నది. తీర్పు ఎక్కడ ప్రారంభమైందంటే అండి దేవుని ఇంటి వద్ద. దేవుని ఇల్లు క్రీస్తు స్వార్థ మీద సంపాదించిన సంఘం, ఆయన కుటుంబం, దేవుని కుటుంబం, అది దేవుని మందిరం, లేకపోతే దేవుని యొక్క రాజ్యం. ఇలాగ పోల్చాడండి సంఘాన్ని, చాలా వాటితో పోల్చాడు కదా. ఇప్పుడు దేవుని కుటుంబంలో మనం అందరం సభ్యులు అనుకున్నాం. ఇప్పుడు శ్రీనగర్ స్థానిక సంఘంలో ఒకవేళ 30 మంది కుటుంబ సభ్యులు అయితే దేవుని కుటుంబంలో తీర్పు ఎక్కడ స్టార్ట్ అయిద్దండి? మనం 30 మంది దగ్గరే ప్రారంభమైద్దండి. 30 మంది దగ్గరే మొదట ప్రారంభమైద్దండి. ఇప్పుడు అంటాడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చున్నది, అది మన యొద్ద నుండే, లేకపోతే మన యొద్దనే ఆరంభమైతే. అసలు మన యొద్ద నుండి ఆరంభమైతే అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి వస్తే సువార్తకు లోబడిన, లేకపోతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే మన యొద్ద నుండి ఆరంభమైతే అనే మాట చెప్పి, లోకంలో చాలామంది సువార్తకు ఏమవుతున్నారు? అవిధేయులుగా ఉంటున్నారు. మరి వాళ్ళ గతి ఏమైపోయింది? నువ్వు విశ్వాసం వల్ల నీతిమంతుడు తీర్చబడ్డావు, నీతిని అనుసరించి నడుచుకోవడానికి వచ్చావు, నువ్వు నీతిని తప్పావు. ఇప్పుడు తీర్పు నీ దగ్గర నుంచి ప్రారంభమైంది. సువార్తకు లోపం లేదు, చాలామంది కూడా అవిధేయులు అవుతున్నారు. మరి వాళ్ళ గతి ఏమైపోయింది? ఇప్పుడు 18వ వచనం మాట్లాడండి. మరియు నీతిమంతుడే రక్షించబడట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతారండి వాళ్ళు? భక్తిహీనుడికి దేవుని సన్నిధిలో చోటు ఉండిద్దా? అనీతిమంతుడికి దేవుని సన్నిధిలో చోటు ఉండిద్దా?
ఉండదండి. భక్తిహీనుడు కానీ పాపి కానీ దేవుని సొంత నిలబడలేడండి. తీర్పు మన దగ్గర నుంచి ప్రారంభమైతే మరి దేవుడికి ఏం లెక్క చెప్తామండి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ క్రీస్తులో పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించడానికి వచ్చి పాపలో పడిపోయిన వారు బైబిల్లో ఎవరు ఉన్నారో మీకు తెలిసిన వారు? పడి లేచిన వాళ్ళు కాదండి, పాపలో కొనసాగి అలాగనే నాశనం అయిపోయిన వాళ్ళు, లేకపోతే పడిపోయిన వారు పాపలో కొనసాగుతున్న వారు బైబిల్ చరిత్రలో ఎవరున్నారండి? దేమ గురించి చెప్తామండి ఎప్పుడు కూడా. అంటే దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఆయన క్రీస్తులో ఒకప్పుడు నిలిచి ఉన్నాడండి. గొప్ప పరిచారకుడండి, గొప్ప పరిచర్లో పాలు పంపులు పొందినవాడండి. కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ లోకం ఆయన ఏం చేసిందండి? ఆకర్షించిందండి. అంటే ఇక్కడ క్రీస్తుని ఎమ్మలేకపోయాడండి. క్రీస్తు యొక్క స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని సంపాదించుకునే కోణంలో ఆయన ఇమ్మలేకపోయాడండి. లోకమే ఆకర్షించింది, లోకం అయిపోయి మళ్ళీ కొలపబడి వెళ్ళిపోయాడండి. మీరు కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు కూడా ఒక జాగ్రత్తలో పడిపోయాడండి. అది ఎక్కడ జరిగే సంస్కృతి అండి? క్రీస్తులో అలాంటి అవాచ్యమని తగదండి. పౌలు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు కొంతమంది అక్కడ ఉన్న సంఘంలో ఒకడు ఏమైపోయాడు? జాగ్రత్తలో పడిపోయాడండి. ఎక్కడ జరిగేదండి? అది లోకంలో జరిగేదండి. తండ్రి బారు నుంచుకున్నాడు దరిద్రుడు. ఆ నిజంలో కూడా జరగదంటండి పౌలు. అలాంటి నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడికి వచ్చింది? క్రీస్తులోకి వచ్చిందండి. సంఘం పసిగట్టి వాడిని ఏం చేయాలండి? వెలివేయాలండి. వెలివేయకుండా మా ఓడి అంటే ఏం చేస్తున్నాడండి? ఉప్పొంగుతున్నాడండి. ఉప్పొంగే పని ఏంటంటే అది అసహించుకోవాలండి. సహోదరుడా, మన ప్రభు అందుకొరకు కాదు నీ కొరకు ప్రాణం పెట్టింది, మనల్ని అందుకొరకు కాదు, పరిశుద్ధాత్మ నడిపించేది, అలాంటి కార్యం చేయడానికి కాదు అని సహోదరు ప్రేమతో హెచ్చరించాలండి. శరీర మార్గంలో మళ్లించాలండి. ఉప్పొంగుతున్నారండి. పౌలు అన్నాడు, వాళ్ళని వెలివేయండి. పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా ఏం చేస్తాయి? పులి చేస్తే. అలాంటి వాడు ఉండకూడదు. సంఘం ప్రారంభమైన తొలి దినాల్లో బాగా విస్తరిస్తుందండి. దేవుని పని బాగా జరుగుతుందండి. ఏం బుద్ధి పుట్టిందో తెలియదండి ఒకళ్ళకి, భార్యాభర్తలకి. పేరు ప్రఖ్యాతుల కొరకు డబ్బిద్దామని కొంత ఇచ్చి కొంత దాచుకున్నారండి. ఇంతకే ఇచ్చామని అబద్ధం ఆడారండి. అబద్ధం ఎక్కడ స్వభావం అండి? క్రీస్తులో ఉండేదా, లోకంలో ఉండేదా? లోకంలో స్వభావం అండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత సత్యమే పలకాలి. మీరు ఒకరికొకరు అవయవాలు కాబట్టి నీ సహోదరుతో ఏం పలకమన్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సత్యమే మాట్లాడాలి అన్నాడు ఆయన. మరి అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడి ఏమైపోయారండి? అననీయ సప్ఫీరాలు ఇద్దరు చచ్చిపోయారండి. మారు మోసం పొందడానికి కూడా వాళ్ళకైతే అవకాశం లేదండి పాపం. అపోస్తలుల కార్యంలో మీరు 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు గాడి సిమోన్ అని ఒక ఆయన ఉన్నాడే. ఆయన వాక్యం విని క్రీస్తులోకి వచ్చిన వాడే. అపోస్తలులు పేతురు యోహానులు అస్నిక్షేపం చేసి పరిశుద్ధాత్మ వారు ఇవ్వటం చూసి ధనాపేక్షపరుడు ఏం చూశాడండి? ఒకసారి ఆ వచనం చదవండి. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 13వ వచనం నుంచి 13 ఏమన్నాడంటే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి అంటే మొదటి స్థితి ఎలా ఉందండి? వాక్యం విన్నాడు ఫిలిప్పు దగ్గర, వాక్యాన్ని కట్టుబడి లోబడి బ్రతకడానికి బాప్తిసం పొందాడు, ఎడబాయకున్నాడండి. కానీ ఏం చూస్తున్నాడయ్యా అంటే ఆయన దృష్టి అంతా దేని మీద ఉందంటే సూచక్రియలను గొప్ప అద్భుతమును జరుగుడు చూచి విభ్రాంతి నొందుచు. అంటే ఏం చూస్తున్నాడు? ఎక్కువగా ఫోకస్ అంతా సూచక్రియలు అద్భుతాలు. ఈ స్వస్థ వరాలకే గొప్ప అనుకున్నాడే. ఇప్పుడు పేతురు యోహాను ఆ ప్రాంతం వచ్చి అస్నిక్షేపం చేసి పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వటం చూసి పరిశుద్ధాత్మ వరం కొనడానికి ఏం చేశాను? డబ్బు వేసాడండి. నేను ద్రవ్యం ఇస్తాను, నాకు ఆ వరం ఇచ్చాను అన్నాడండి. అంటే దేవుడు వరాన్ని డబ్బుతో కొని చూసాడు. ధనాపేక్షపరుడు అండి. డబ్బు వ్యామోహం ఉన్నవాడు క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చాడు కొన్న. ఒకవేళ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యామోహంతో నాకు డబ్బు ఎలా వచ్చింది, డబ్బు ఎలా సంపాదిస్తుంది, ధనం మీద మనసు ఉండేది తప్ప దేవుని మీద ఉండదండి, జీవాని మీద ఉండదండి. అందుకు పేతురు అది పసిగట్టి ఆయన అన్న మాట ఏంటంటే 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగినో. మంచిదా చెడ్డ కార్యం? అది తప్పుడు పద్ధతిలో దేవుడి కార్యాన్ని కొని చూశాడండి. అది చాలా పాతకం అండి. పేతురు చాలా కఠినమైన మాట్లాడినాడు చూడండి అక్కడ. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నువ్వు డబ్బు సంపాదన వ్యామోహం చేత పరిశుద్ధాత్మ వరాన్ని కొని చూస్తున్నావు కాబట్టి నీ ధనము నీతో కూడా ఏమైపోయింది అన్నాడండి?
ఈ స్వస్థతల పేరిట ప్రజలు మోసం చేసే సేవకులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. డబ్బు వ్యామోహం చేత అమాయకుల ప్రజలు ఏం చేస్తారు, చాలామందిని మోసం చేస్తున్నారండి. వాళ్ళకి ఈ వచనం చదివినప్పుడు కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేయాలండి. మనం చాలామంది మోసం చేస్తున్నారండి, డబ్బు వ్యామోహంలో పడిపోయి జరిగినట్టుగా హిప్నోటిజం చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారండి చాలా. అయితే ఇక్కడ డబ్బును ఆశించి సేవ చేసేవాడు ఆ డబ్బుతో ఏమైపోతాడని చెప్తున్నాడండి పేతురు. నశించిపోతాడు. దేని వరం సంపాదించుకు కొందు నన్ను తలంచుకున్నందున నీవెన్ని నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక, దేవుని ఎదుట మన హృదయం ఎప్పుడు సరిగ్గా ఉంచుకోవాలండి. కానీ ఇతని హృదయం సరిగ్గా ఉందండి, సరిగ్గా లేకపోవడానికి కారణం అంటాడు. ఇక్కడ అంటాడు, డబ్బుతో కొన చూశాడు కదండి, అది నీతి కార్యం కాదు. ఈ కార్యం ముందు నీకు పాలు పంపులు లేవు అంటే పరిశుద్ధాత్మ కార్యంలో నీకేముండదు, పాలు పంపులు ఉండదు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని అంటే ఒక అవకాశం ఇస్తున్నాడండి. క్రీస్తులో ఉండి పాపం చేశాడు తప్పుగా, అంటే దేవుడి కార్యాన్ని తన ప్రాచీన స్వభావాన్ని బట్టి అనుకుంటా, ఒకవేళ దేవుడి కార్యాన్ని డబ్బుతో కొని చూశాడు, అది పాప చర్య. ఈ వ్యక్తికి మార్పు చెందడానికి ఒక అవకాశం ఇవ్వబడిందండి. ఏమంటున్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభును వేడుకోవడము అంటే దాని అర్థం ఏంటండి, క్షమించబడే అవకాశం ఉందని లేదండి. మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఒకేసారి పరిపూర్ణ అవ్వలేము. మనం బలహీనతను బట్టి ఏదైనా పాపం చేసినప్పుడు అండి నిజంగా మారు మనసు పొంది ప్రభుని వేడుకుంటే ప్రభు మన పక్షాన్ని దేవుడిని ఏం చేస్తాడు, విజ్ఞాపన చేస్తా లేదా అని కుమారుడు పొరపాటు చేశాడు క్షమించే మన పక్షాన్ని ప్రభు ఏం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, రాజుగోని పాలన చేస్తాడు, ఆయన 2 పనులు చేస్తాడు. అంటే మనం నిజంగా మారు మనసు పొందాలండి, మోసకు మారు మనసు కాదండి. కొంతమంది ఈరోజు తప్పు చేశాడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు, ప్రభు నన్ను క్షమించయ్యా, నాకు రోజు చనిపోయినా సరే నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ప్రభుని వేడుకుంటారు, మళ్ళీ రేపు అదే చేస్తారంట. అది మారు మనసు అయిద్దండి, మారు మనసు కాదండి. మారు మనసు మరలా దాన్ని చేయటానికి అంటే మళ్ళీ చేసేది మారు మనసు అవదండి. అప్పుడు ఇంకో మాట అంటున్నాడండి, ఏమంటున్నాడంటే నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాలంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది చెప్పాను. ఘోరమైన దుష్టత్వం, దుర్నీతి, నీతి మార్గంలో అతను సంపాదన గురించి ఆలోచించట్లేదండి, తప్పుడు మార్గంలో సంపాదన గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నాకు అలా కనబడుతున్నావని గాడి సిమోను పేతురు ఏం చేశాడు, హెచ్చరించాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడినట్టున్నాడండి. ఒక మాట అంటాడండి, అందుకు సీమోన్ అంటాడు, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోండి అని చెప్పాను. అంటే ఆయనలో ఏం కలిగిందండి, ఒకలాంటి రియలైజేషన్ కలిగిందండి, పశ్చాత్తాప భావన కలిగిందండి. అంటే నిజంగా మనం మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడండి. మారు మనసు లేకుండా అదే పాపంలో కొనసాగితే మాత్రం క్రీస్తులో ఉన్న వాడికి శిక్షా విధి లేదనేది, బాప్తిసం ముందు మనం ఎలాగైనా జీవించవచ్చు అనే లైసెన్స్ లేవట్లేదండి ప్రభు దేవుడు. ఒకవేళ ప్రపంచంలో ఓ దుర్బోధ ఉందండి, ఒకసారి రక్షించబడితే మనుషుకి ఎప్పుడు రక్షణ ఉండిద్దని చెప్తారండి. కాల్వినిజం అనే ఒక బోధకుడు ప్రవేశపెట్టాడండి. అంటే ఇప్పుడు ఎలాగైనా బ్రతకొచ్చని క్రీస్తులోకి వచ్చిన తర్వాత రక్షణ అలాగే ఉండిపోయిద్దా, పోగొట్టుకుంటారు లేదా? కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటే, క్రీస్తులో ఉండి మరణం వరకు నమ్మకం ఉన్నవాడికి శిక్షా విధి ఉండదండి. క్రీస్తులో ఉండి ఒకవేళ ఏదైనా పాపం చేసి పడిపోయినప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది వెంటనే ఒప్పుకోవాలండి. మళ్ళీ దాన్ని ఏం చేయకూడదు, ఆదివారం గత ప్రభురాత్రి భోజనం చేసేది 6 రోజులు ఇదే పాపంలో కొనసాగుదాం, 7వ రోజు వచ్చేసి లేకపోతే వారంలో మొదటి రోజు వచ్చేసి ఆదివారం వచ్చేసి మనం అప్పుడు ఒప్పుకుందాం అనుకోకూడదండి. అది నిజంగా మారు మనసు అయిద్దండి. కొంతమంది ఇలా కూడా ఆలోచించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారేమో. కాబట్టి పాపం చేసిన మరుక్షణము నిజంగా పశ్చాత్తాపడి దేని వైపు తిరిగి తప్పెడు కుమారుడు ఎలాగ బుద్ధి వచ్చి వేడుకున్నాడో అలాగ వెంటనే బుద్ధి రావాలండి. ఎప్పుడూ కాదండి, వెంటనే రావాలండి ప్రభు దగ్గరికి, వెంటనే దేవుడిని ఆశ్రయించాలండి, తప్పును ఒప్పుకోవాలండి. అప్పుడు దేవుడు అంగీకరిస్తే మన విశ్వాసాన్ని ఏం చేయొచ్చండి, కొనసాగించవచ్చండి. అంటే క్రీస్తులో ఉండి కూడా మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అంటే, మనం అబద్ధం ఆడవచ్చు, బూతులు ఆడవచ్చు, కలహాలు ఆడవచ్చు, లేకపోతే దొంగతనం చేయొచ్చు, తప్పుడు జీవితం జీవించవచ్చు, మన బలహీనం అనుకుంటారండి.
అంటే బలహీనుడు కాబట్టి దేవుడు ఎక్కడైనా లైసెన్స్ ఇచ్చినట్టుగా ఎక్కడైనా చూస్తామని మనం ఎక్కడ చెప్పాడండి మనం మనిషి బలహీనుడు కాబట్టి తప్పు చేయొచ్చని? పూర్వం మనం అబద్ధం విషయం ఏమనుకుంటామంటే అబద్ధం ఆడుకుని మనం బతకలేమనుకుంటామని. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమనుకోవాలి? దేవుడు మనకి నిజంగా అబద్ధం ఆడుకునే శక్తిని ఇచ్చాడండి. అబద్ధం ఆడకుండా ఉండే శక్తిని ఇచ్చాడండి. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయమండి మన బలహీనతో మన దౌర్బల్యమో ఏంటో తెలియదు, కానీ మన బలహీనము ఎంతకాలం బలహీనం? ఇంకా రేవో చచ్చిపోయే వ్యక్తి కూడా 70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఏమంటాడండి? బాప్తిసం ముందు 30-40 సంవత్సరాలు వచ్చినాయండి ఆయనకి. మనం బలహీనం అని అంటున్నాడండి. ఎప్పుడు బలవంతుడు అయ్యేది మరి క్రీస్తునందు? క్రీస్తునందున వారికి ఏ శిక్ష విధి లేదంటే అడ్వాంటేజ్గా మనం ఎలాగని జీవించవచ్చు అని కాదని ఇక్కడ ఈ వచనం సపోర్ట్ చేస్తుంది. అలా చేయట్లేదు. పౌలు అలా చెప్పాలని కాదు. నువ్వు క్రీస్తులో ఉండి జీవితాన్ని క్రీస్తునకు తగినట్టుగా కొనసాగితే శిక్షా విధి ఉండదు. క్రీస్తులో ఉండి నువ్వు లోక సంబంధంలో బ్రతికితే మాత్రం నీ మీదకి శిక్ష వచ్చింది. ఎక్కడి నుంచో రాదు తీర్పు, మొదట నీ దగ్గర నుంచే ప్రారంభమైంది. దేవుని ఇంటి వద్దే తీర్పు ప్రారంభమైతే స్వార్థం లోబడిన కొంతమంది ఉన్నారు. ఆ అవిధేయుడు గతి ఏమైపోయిందని చెప్తూ తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభమైతే, నీ దగ్గర నుంచే ప్రారంభమైతే మిగిలినటువంటి అవిధేయులు కానీ పాపులు కానీ ఎక్కడ నిలుస్తారు తీర్పులో? అంటే వాళ్ళే నిలబడలేనప్పుడు మనం నిలబడగలవా? ఒకసారి ఆలోచించండి. స్వార్థం లోబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లోబడి వచ్చాం, వాళ్ళు నిలబడలేకపోతారు, తీర్పులో శిక్ష తెచ్చుకుంటున్నారు. మనం ఎలా నిలబడగలం మరి? నమ్మి వచ్చిన తర్వాత కూడా జీవించలేకపోతే? కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేది మనం క్రీస్తులో ఉండి జీవితాన్ని కొనసాగిస్తే శిక్ష ఉండదండి. పాపం చేసేవాడు క్రీస్తులో ఉండండి. క్రీస్తు నుంచి ఏమైపోతున్నాడండి? బయటికి వస్తున్నాడు. క్రీస్తు యొక్క అధికారం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడండి. ఎవరో చోటేస్తున్నాడు? అపవాది చోటేస్తున్నాడండి. అపవాది ఎవరి మీద గర్జిన సమయంలో ఏం చేస్తాడు? తిరుగులాడుతూ ఉంటాడు, ఎరేస్తాడండి, ఏదో ఒకటి ఎరేస్తాడండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? ఈ ఒక్కసారి చేయి, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఒక్కసారి చేస్తే జీవితం సెటిల్ అయిపోయింది అంటాడండి. ఏమి లేదండి. ఇక్కడ ఉన్న వారు ఎన్ని సందర్భాల్లో శోధించబడుతున్నామండి మనం. ఒక్కసారి చేయి. ఇప్పుడు మనుషులు డబ్బు వ్యామోహం మీద పడిపోయారు కదండి చాలామంది. డబ్బు వ్యామోహం మీద ఇప్పుడు సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం? డబ్బు ఉంటేనే కదా విలువ ఇచ్చేది. సాతాను ఏం మనసులో కలుగు చేస్తాడు మన మనసులో? డబ్బు ఉంటేనే మనం విలువ ఇచ్చేది. నువ్వు ఎలా సంపాదించే చూడరు, నువ్వు సంత సంపాదించే చూస్తారు. కాబట్టి నువ్వు అక్రమం చేయి, తప్పుడు పద్ధతులకు వెళ్ళు, అవసరమైన దేవుడు విడిచిపెట్టేసేసి సంపాదన వ్యామోహంలో పడిపో. సంపాదించు. సంపాదన మీద ఉన్న దృష్టి దేవుడి నీతిని అనుసరించి నడుచుకోవడం మీద ఉంటే మనం ఆత్మీయంగా ఎంతో ఎదుగుతామని. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ సన్నిధిలో ఈ యొక్క రాత్రికాల సమయం ముందు రోమపత్రికలోని విషయాలు మేము ధ్యానిస్తూ ఒక గొప్ప సంగతి క్రీస్తులోనికి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు క్రీస్తునందున్న వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని గ్రంథం ద్వారా మీరు చక్కగా లేఖనాలను మాకు వివరించినందుకు స్తుతులు తండ్రి. మేము క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ ఆయన క్రీస్తునకు తగినట్లుగా మేము జీవించలేకపోతే మాత్రం తీర్పు మొట్టమొదట మా దగ్గర నుంచే ప్రారంభం అవుతుందని ఒక కఠినమైనటువంటి ఆయన శిక్షా విధి పొంది తెచ్చుకోవడానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామని మాకు లేఖనాల వేళలో మీరు హెచ్చరిస్తూ ఉన్నారు, మమ్మల్ని తడుతూ ఉన్నారు. మా బ్రతుకులు మార్చుకోగలిగేటానికి అవకాశం ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రం తండ్రి. క్రీస్తులో ఉండి ఈ లోక సంబంధమైన ఆశలను, లోక సంబంధ ఇచ్చలను మేము జయించి క్రీస్తు యొక్క పాలనలో ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి మేము ప్రయాసపడగలుగుటకు, మమ్మల్ని నలుగొట్టుకొని ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఇచ్చిన మనసుని మేము లోగొరుచుకొని ఆత్మ సంబంధంగా మేము బ్రతకగలుగుటకు కృప చూపించండి దేవ. మేము శరీరానుసారంగా ప్రవర్తించడానికి మేము శరీరానికి దాసులం కాకుండా ఆయన మమ్మల్ని విలువబెట్టుకున్నాడు మా ప్రభుని క్రీస్తు వారు. ప్రభు దాసులుగా బ్రతుకుటకు ఆయన ఆత్మ సంబంధమైన నియమాలకు మేము దాసులుగా బ్రతికి మీ యొక్క జీవంలో మేము వర్ధిల్లుటకు సహాయం దయచేద్దండి. ఈ విషయాలు మీ చిత్తమైతే మరొక వారంలో మేము కలిసి వివరంగా ఈ రోమపత్రిక 8వ అధ్యాయాన్ని మేము ధ్యానించగలుగుటకు సహాయం దయచేద్దండి. అక్కడక్కడ ఆన్లైన్లో పాల్గొని మీ మాటలు వినిన ప్రతి సహోదరుని మనం దీవించి ఆస్వాదిస్తారండి. వారి కుటుంబాలు ఆత్మీయంగా, భౌతికంగా ఏ విషయంలో కొదువు కలిగి ఉన్నా మీ చిత్తానుసారంగా మీ ప్రేమను వారు పొందుకొని మీకు ఎల్లప్పుడూ లోబడి బ్రతుకుతూ కృతజ్ఞతాభావంతో జీవితాలు కొనసాగించడానికి సహాయం దయచేయమని మా కొరకు ప్రార్థిస్తున్న వారిని, పరిచయంలో సహకరిస్తున్న వారందరినీ దీవించండి.
శ్రీనగర్లో ఉన్న స్థానిక సంఘ అభివృద్ధి చెందడానికి జరిగించే కార్యక్రమాల విషయంలో కూడా తోడుగా ఉండండి. సంఘ సభ్యులందరూ ఆయన మంచి మనసుతో ఇలాంటి తరగతుల్లో పాల్గొనలాగిన వారికి సుబుద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైన పనులు మమ్మల్ని జీవానికి దూరం చేస్తాయేమో తండ్రి నాయన, మమ్మల్ని ఆత్మీయ బ్రతికే విషయంలో మమ్మల్ని బలహీనం చేస్తాయేమో. పనులు తగ్గించుకొని మీ సన్నిధిలో గడుపులాగిన, మంచి సహవాసం కలిగి బ్రతుకులాగిన, సహోదరుల మధ్య మంచి ఆత్మీయ సహవాస వాతావరణాన్ని బలపరచుకోలాగిన సంఘ సభ్యులందరికీ సుబుద్ధిని దయచేయమని, వచ్చిన ప్రతి సోదరులు తిరిగి వారి నివాసాలకు వెళ్తుండగా మీ కృపా కాపుతలు వారికి వారి బిడ్డల మీద దయచేయమని, మాకును మా కుటుంబాలకు మీ శాంతి సమాధానం నెమ్మదికి కలుగు చేయమని. మరోసారి ఆన్లైన్లో పాల్గొన్న వారు ఎవరెవరు ఏ అవస్థలో ఉన్నారో మాకైతే తెలియదు నాయన. వారికి ఉన్న ఇబ్బందులన్నింటిలో మీకు తోడుండి వారికి కావాల్సిన సహాయం ఇవ్వమని క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. సోదరికి సోదరునికి